హలో గైస్, హాయ్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ అమర్. సో ఈరోజు అయితే వేములవాడ కొండ వెళ్తున్నాం అనమాట విత్ ఫ్యామిలీ. సో అందరం కలిసి వెళ్తున్నాం ట్రిప్కి. కొడుకు పుట్టింది కదా, సో అందుకోసం అని కొండ వేములవాడ ప్లాన్ చేసుకుంటుంది. సో ఈరోజు అయితే ఖాళీ 1 డే ట్రిప్ అన్నమాట. అక్కడ వెళ్ళి టచ్ చేస్తాము, లంచ్ చేసి అక్కడ వండుకొని తిని మళ్ళీ రిటర్న్ సాయంత్రం వరకు వచ్చేస్తాం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ అను మమ్మీ, హాయ్ ఫ్రెండ్స్ అను. ఇప్పుడే బయలుదేరిపోయినాం అన్నమాట ఇంటి నుంచి. సో ఇంటి నుంచి బయలుదేరిపోయి మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనము నాగపూర్ వెళ్ళిపోయాము. నాగపూర్లో అన్న వదిన పికప్ చేసుకొని అక్కడ నుంచి అటు మళ్ళీ డైరెక్ట్ వేములవాడ అన్నమాట. సో టిఫిన్ అయితే ఇంకా చేయలేను, టిఫిన్ చేసేసి వెళ్ళిపోవాలి. సో పెరిగి అయితే క్రాస్ అయిపోయినాము. సో ఫ్యామిలీ వీడియో సరదాగా మమ్మీ, నేను, డాడీ, చిన్న పొట్టి, పెద్ద పొట్టి, మా వైఫ్ అన్నమాట. సో ఇలా తీసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఇక టైం లాప్స్ పెట్టినండి నాగపూర్ వరకు. సో చాలా వీడియోస్ టైం లాప్స్ పెట్టినా. సో టైం లాప్స్ అయితే చూసేయండి, చూసి ఎంజాయ్ చేసేయండి. సో నాగపూర్లో మళ్ళీ అన్నయ్యని పికప్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోయాం అక్కడికి. అప్పటిదాకా టైం లాప్స్ అయితే పెట్టేసినాం. సో మనమైతే బంక్కి వెళ్ళాలి. సో బంక్ అయితే వెళ్తున్నాము పెట్రోల్ ఇచ్చుకుందానికి. సో మనమైతే భారత్ పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ కొత్త అయింది మొన్న రీసెంట్గా దున్కల్ గేట్ దగ్గర. సో అక్కడికైతే వచ్చేసినాము. మనం అయితే వేరే కార్ ఉండే, సో ఆ కార్లో పోస్తుండే. ఆ కార్ అయిపోయినాక మనకు వస్తాడు. సో మాక్సిమం 3000 అయితే పోపిస్తా. సో 3010 రూపీస్ అయితే పోసిండు అన్నమాట. సో లాస్ట్కి అయిపోయింది. సో పెట్రోల్ ఇచ్చుకొని మళ్ళీ బయలుదేరిపోయినాము. మోర్తాడ్కి వచ్చేసినాం అనమాట. సో మోర్తాడ్ ఎంట్రీ. సో మనమైతే కమ్మర్పల్లి కూడా వచ్చేసినాము. సో కమ్మర్పల్లి కొత్తూరు ఎక్స్ రోడ్ అన్నమాట ఇది. సో కమ్మర్పల్లి నుంచి మనము నాగపూర్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఉప్లూరు దగ్గర లెఫ్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒడ్డగుర్చల నుంచి వెళ్ళిపోదాం అనమాట. సో వాళ్ళని పికప్ చేసుకొని అయితే వచ్చేసినాము. సో గండి హనుమాన్ ఇది అందరికి తెలిసి ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. రాముడి విగ్రహం ఉన్నట్టు ఇది. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయినాము. సో డైరెక్ట్ మేము మెట్పల్లి కొరుట్ల నుంచి రైట్ తీసుకుంటే వేములవాడ రోడ్ అనమాట. సో డైరెక్ట్ వచ్చేసినాము మెట్పల్లి కూడా వచ్చేసినాం అనమాట. సో మెట్పల్లి తర్వాత కొరుట్లనే కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోయినా. అప్పటికే టైం కూడా బాగా లేట్ అయిపోతుంది. సో అందుకే తొందర వెళ్ళిపోయినాము. సో ఇక్కడ కూడా ఆగలేము, లేట్ చేయలేము. టిఫిన్ చేద్దామన్నారు, టిఫిన్ కూడా ఆగలేను ఇక్కడ, ఎందుకంటే వెళ్ళిపోవాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది దర్శనంకి. పిల్లలు ఉన్నారు, ఎండ కొడుతుంది కాబట్టి. సో ఇక్కడ ఆగకుండా కూడా వెళ్ళిపోయినా నేను. డైరెక్ట్ పోయి వేములవాడ బైపాస్ రోడ్ తీసుకొని బైపాస్ రోడ్ ఆగినా అనమాట టిఫిన్కి లాస్ట్లో. సో అక్కడ ఒక 10 minutes స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయినాం అనమాట. గైస్ ఇదైతే వేములవాడ రూటు. సో వేములవాడ వెళ్ళేటప్పుడు ఇది ఒక ఫారెస్ట్ అనమాట, చిన్న ఫారెస్ట్ వస్తుంది. సో అక్కడ నుంచి లైట్ వీడియో తీసిన. సో తీసుకొని అట్లా వెళ్ళిపోయాను అనమాట. చిన్నగా రోడ్ కూడా అంత అంటే బాగుంటుంది, పర్లేదు, కానీ కొంచెం లైట్ అక్కడక్కడ బొందలు అవి ఉంటాయి, టర్నింగ్స్ బాగా ఉంటాయి. సో అందుకని చెప్పి అంత వీడియో తీయలేను. సో ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్ అయితే ఉంది. సో ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి చెక్ పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడికైతే చెక్ చేసారు. చూసుకున్నాగానే మనము వేములవాడ రీచ్ అయిపోయినాము. సో కార్ అయితే పార్క్ చేసి అక్కడ నుంచి అయితే ఎండలో నడుచుకుంటూ వచ్చినాము. సో ఇంకా మా ఫ్యామిలీ. సో కాళ్ళు అయితే మస్తు కాలినాయి. సో దర్శనంకి అయితే వచ్చేసినాము. నా ఫోన్ లోపల ఇచ్చేయాలి కాబట్టి, ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి లోపల ఇచ్చేసిన. సో దర్శనం కూడా ఫోన్ ఇచ్చేసి దర్శనంకి వెళ్ళిపోయినాము. చాలా బాగా దర్శనం కూడా అయిందన్నమాట. ఆదిదేవ శంకర
గైస్ వెమ్లాడ దర్శనం కూడా అయిపోయింది. చాలా అంటే చాలా హీట్ తో ఉన్నాము. సో ఇప్పుడే కార్ తీసి కొండాట అయితే బయలుదేరినాము. దర్శనం అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అన్నమాట. మంచిగా అయింది, నీట్ గా ఆరామ్సే. సో అదే ఎండలో మినిమం కార్ కూల్ కావాలంటే ఏం లేదన్నా ఒక 10 minutes అయితే పట్టింది అట్లా. సో డైరెక్ట్ కొండాట అయితే వెళ్ళిపోయినాము. सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। గైస్ సక్సెస్ఫుల్లీ కొండాట రీచ్ అయినాం అనమాట. సో కొండాటలో కార్ పార్క్ చేసి దర్శనంకి అయితే వెళ్తాము. సో కార్ అయితే ఇప్పుడే పార్క్ చేసిన. సో పార్కింగ్ యాడ్ అనమాట ఇది. పార్కింగ్ లో కార్ పెట్టేసిన. కార్లోకి వెళ్ళి కూడా అన్ని సామాన్ అయితే తీస్తుర్రు. సో అన్ని సామాన్ అయితే తీసి దర్శనంకి వెళ్ళి అక్కడ స్నానాలు చేయాలి, గుండు తీపించుకోవాలి కాబట్టి సో అన్ని అయితే అన్లోడ్ అయితే చేస్తున్నాం అనమాట సామాన్ అంతా. సో కొండాటి గుట్ట ఎక్కుతున్నాము. గుట్ట ఎక్కే దారి ఇది. గుట్ట ఎక్కుతున్నాం అనమాట. సో గుట్ట ఎక్కి అక్కడ మరీ ఎండ విపరీతంగా ఉంది. సో చెప్పులు వేసుకొని ఎక్కినాము. చెప్పులు వేసుకొని ఎక్కి అక్కడ గుట్ట దగ్గర చెప్పులు వాళ్ళు పెట్టుకుంటారు. జతకు 5 రూపీస్ 10 రూపీస్ తీసుకుంటారు. సో అక్కడ ఇచ్చేసినాం అనమాట చెప్పులు. సో మా వైఫ్ అయితే చూడమంటే దాచుకుంటుంది, చూడలేదు. సో మనకైతే ఎండల కాలు కలకుండా జనాలందరికీ కాలు కలకుండా మంచి మ్యాట్లు అయితే వేసారు అనమాట. వీళ్ళ వల్ల కొంచెం చల్లగా ఉంది. సో దాని మీదనే వాక్ చేస్తున్నాం అందరం. సో తడకలు కూడా వేసిరు కొండలో మంచి పైన కూల్ ఉండడానికి, కింద కూల్ ఉండడానికి. ఎందుకంటే వచ్చిన జనాలు చాలా మంది పడుకుంటారు కాబట్టి తడకలు అయితే వేసారు అనమాట. సో కింద మొత్తం కూల్ ఉంటుంది కాబట్టి. సో దర్శనంగా అయితే వెళ్తున్నాము. లగేజ్ అంతా తీసుకొని దర్శనం అయితే చేసుకుంటాము. సో సక్సెస్ఫుల్లీ గుళ్ళోనైతే దర్శనం అయిపోయింది అనమాట. సో వీడియో గేమ్ తిట్టినైనా, సో అందుకని ఫోన్ అయితే కింద పెట్టేసాను నేను. సో అందుకే వీడియో తీయలేను. సో గైస్ సో ఇంటికి వచ్చేసరికి 10 అయిపోయింది. సో సో అంతా దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. కొండలో వేములవాడలో కానీ అంతా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో గైస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. సో చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో షేర్ కూడా చేయండి మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్.